ఆధ్యాత్మిక గొప్ప శాస్త్రాలు మనకు నేర్పేటువంటి సూత్రాలు. కాబట్టి ఇక్కడ ఆ తత్వాన్ని గుర్తిస్తూ మనిషి ఎదుగుతూ మనిషి ఇతరులకి కూడా ఆవాసమై ఈ లోకంలో ఆ చింతనని పెంచుకుంటూ పోతాడు. ఇక్కడ ఉపనిషత్ అదే అంటుంది, అంతటా నిండి నిపుణీకృతమైనటువంటి ఆ స్థితిని గుర్తించడానికి బాగా చూడండి, నేను అనేదే మూలం ఇక్కడ మనం గుర్తించాలి. అదొక్కటే మనకు మార్గం ఇక్కడ గుర్తించడానికి. కాబట్టి నేను అనే వ్యక్తిత్వం అంతరించిందనుకోండి, అక్కడ పూర్ణత్వమే మిగులుతుంది. నేను అనే 2 అక్షరాలు పడిపోతే మిగిలేది పూర్ణత్వమే, పూర్ణమైన స్వరూపమే. మీరు బాగా చూడండి, గుడికి వెళ్తామా? ఒక గుడికి వెళ్తే దేవుడు అక్కడ చూడడానికి వెళతాం. ఆ దేవుడి గుడిలో గర్భాలయంలో దేవుడు అలా నిలబడి ఉంటారు, అలా కూర్చుని ఉంటుంది విగ్రహం. ఆ దేవుడికి అనేది ఇప్పుడు అలంకారం జరుగుతుంది, 2 తలుపులు వేసుంటారు. అలా బాగా చూడండి, అలంకారం అయిపోయింది, ధూపదీప నైవేద్యాలన్నీ ఇచ్చారు, చాలా అందంగా తయారు చేస్తారు. మనకు కనబడట్లేదు, 2 రెక్కలు తలుపులు వేస్తున్నాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే నే అనే ఒక రెక్క, నువ్వు అనే ఇంకో రెక్క తీస్తే దేవుడు కనిపిస్తున్నాడు మనకు. నేను అనే 2 రెక్కలు తొలగిస్తే కనిపించేది యాక్చువల్ పరమాత్ముడే. ఆ నేను అనే అహంకారమే పరమాత్ముడిని కనబడివ్వకుండా మూసుంచింది. ఇప్పుడు ఆ నేను అనే అహం అది తొలగించి చూస్తే పరమాత్ముడే దర్శనం అవుతాడు. అలాగే ఇక్కడ కూడా ఆ సాధనకి ముందుకెళ్ళడానికి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ప్రాసెస్ మొదలు పెడుతుంది ఉపనిషత్. అదేంటంటే కర్మయోగం అనేటువంటి ప్రాసెస్. అంటే ఇది విన్నంత మాత్రాన నిలబడిపోదు. కాబట్టి ఇక్కడ విన్నటువంటి దాన్ని నిలబెట్టుకోవడం కోసం, విన్నటువంటి దాన్ని ఇంకా నిర్ధారణ చేసుకోవడం, పటిష్టం చేసుకోవడం కోసం, విన్నటువంటి తత్వాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకుని ఆ అనుభవ స్థితిని పొందడం కోసం ఇక్కడ ఒక ప్రాసెస్ మొదలు పెడుతుంది ఉపనిషత్. అది కర్మయోగం అనేటువంటి గొప్ప ప్రాసెస్, ఉపాసన అనేటువంటి ప్రాసెస్. ఇది 2 ప్రాసెస్లు కనుక ఏ సాధకుడైతే అవలంబిస్తాడో వాడు తప్పకుండా ఆ స్థితిని పొందుతాడు. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ అని యథార్థాన్ని ప్రతిపాదించిన తర్వాత ఈ మంత్రంలో మిగతా 2 చరణాలు ఏదైతే ఉన్నాయో, తేన త్యక్తేన భుంజీదాహ. తేన అంటే ఇదంతా పరమేశ్వరుడే, పరమాత్మ కంటే అన్యమైనటువంటిది రెండవది లేదు, రెండవది అనేటువంటిది కల్పన, ఉన్నది ఒక్కటే, అది యథార్థమైన సత్యము అనేటువంటి భావన ఏ సాధకుడైతే గుర్తిస్తాడో, గ్రహిస్తాడో, తేన భావనేన త్యక్తేన భుంజీదాహ అంటే ఈ ప్రకృతిని మనం ఆ భావనతో చూడగలిగితే కనుక ఇక్కడ ఇది ఏది నాది కాదు, నేను కాను అనేటువంటి నిజము నిర్ధారణ అవుతుంది. నేను నేను అనుకునేటువంటి ఈ అహంకార పూరితమైనటువంటి శరీర బంధము నాకుండదు. నాది నాది అనుకునేటువంటి మమకార పూరితమైనటువంటి మమత్వ భావన వేటి పట్ల ఉండదు. ఏ సాధకుడైతే ఈ విషయాన్ని గుర్తిస్తాడో, ఏంటి ఇదంతా కూడా పరమాత్మమయమై ఉంది. ఇక్కడ మనం వస్తువుల్ని వ్యక్తుల్ని చూసి ఈ వస్తువులు, కొన్ని వస్తువులు మనం సంపాదించుకుని ఇంట్లో పెట్టుకుని ఇవి నావి, లేకపోతే ఇల్లు నాది, ఈ కారు నాది, లేకపోతే ఈ బీరువా నాది, లేకపోతే ఇది నాది, బెడ్రూమ్ నాది, ఇగో ఈ మంచం నాది. గొప్ప విషయం ఏంటంటే ఇల్లంతా నాదంటాడు, లోపలికి వెళ్ళిన తర్వాత ఈ బెడ్రూమ్ నాదండి, ఈ బెడ్రూమ్ పిల్లలది అంటాడు, బయటకు వచ్చి ఇల్లంతా నాదంటాడు. అదేం అర్థం కాదు. అది బయట నుంచి చెప్పేటప్పుడు ఇల్లంతా నాదేనండి అంటాడు, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ బెడ్రూమ్ నాదంటాడు. అంటే ఇంకెంత పరిచ్ఛిన్నం అయిపోతున్నాడు చూడండి. ఆ బెడ్రూమ్ లో వెళ్ళిన తర్వాత మంచం చూపిస్తారు కదా, నేను ఈ వైపే పడుకుంటానండి, ఇదే నాదే అంటాడు. ఇటువైపు ఎవరికండి, ఇటువైపు ఎవరు పడుకుంటే ఆవిడ పడుకుంటుందండి అంటాడు. అంటే ప్రతిదీ పరిచ్ఛిన్నం 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 చేసుకుంటూ పోతుంటాడు మనిషి. కారణం అజ్ఞానం వల్ల. కాబట్టి ఇక్కడ కూడా శాస్త్రం ఆ కోణాన్ని ఆవిష్కరిస్తూ జ్ఞానం అనేటువంటి యథార్థ స్థితిని కలిగినటువంటి సాధకుడు నాది అనేటువంటి ఆ భావన వస్తుజాతము, పదార్థజాతము, వ్యక్తి పట్ల, వస్తువుల పట్ల, పదార్థాల పట్ల, దేశం పట్ల ఉంచడు. తను కూడా విస్తరించి ఉంటాడు. తన భావాలన్నీ విస్తరించి ఉంటాయి, పరిచ్ఛిన్నంగా ఉండవు. బాగా ఆలోచించండి. ఉన్న వాటిని చక్కగా వాడుకుంటాడు. అందుకనే సాధకుడు వాడుకుంటాడు.
సిద్ధుడు ఆడుకుంటాడు, లౌకికుడు మాడిపోతూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. లౌకిక ప్రవృత్తితో, నేను నాది అనే భావాలతో ఏ వ్యక్తి అయితే దేహ తాదాత్మ్యంతో, లేకపోతే వస్తువులు, పదార్థాలు, దేశము, వీటితో మమేకమై నాది అనే పాయింట్ తోటి మొదలైందా వాడి ఆలోచన ఇంకంతే పరిచ్ఛిన్నమవుతూ ఉంది. అనంతమై ఉన్నటువంటి తన ఉనికిని ఒకటిగా చేసి, చిన్న పాయింట్గా చేసి, ఇక దాన్ని నేను అనుకుని, ఆ నేనుకి నాది, నేనుకి నాది, ఇది నాది, ఇది నాది అనుకుంటూ, ఎలాగైతే ఒక చక్రానికి మధ్యలో ఇరుసులాగా ఫోర్క్స్ అన్నీ కూడా వాడికి తగిలించి ఉంటుందో, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు, నా డబ్బు, నా బ్యాలెన్స్, నా బీరువా, నా వాహనం వంటివన్నీ తగిలించుకొని వాడి మధ్యలో ఇరుసులాగా ఇలా ఉంటాడు. ఇట్స్ ఆల్ భావన మాత్రమేది. అటువంటి భావనని ఇక్కడ శాస్త్రం నిరసిస్తూ, తేన త్యక్తేన భుంజీదాహ, తేన అటువంటి నిజమైనటువంటి జ్ఞానావస్థితమైనటువంటి భావనతో ఈ ప్రపంచాన్ని కనుక మనం చూడగలిగితే, ఆ దృష్టితో కనుక, ఆ దృష్టి కోణంలో ఈ ప్రపంచాన్ని మనం కనుక చూడగలిగితే, త్యక్తేన భుంజీదాహ అంటే రాగద్వేషాలన్నీ కూడా ఉపశమనం పొందుతాయి. నేను స్వచ్ఛంగా ఈ ప్రకృతిలో ఒక స్థితిని పొంది ఉంటాను, బస్ అంతే. శరీరము ఉంటుంది, ప్రపంచము ఉంటుంది, ఇవన్నీ కూడా జస్ట్ ఔపాధికంగా ఎలా ఉంటాయంటే, నీటి మీద బుడగలు ఉంటే చూడడానికి మనకి ఎలా అందంగా ఉంటుందో, అదేదో పెద్ద సత్యం కాదు, అది వాస్తవం కాదు, అది శాశ్వతం కాదు, కానీ చూడడానికి అందంగా ఉంటుంది. మీరే సత్యం, మీరే శాశ్వతం, కానీ బుడగ అనే నామరూపం సత్యం కాదు. బుడగ అనేటువంటి ఆ భావం ఏదైతే నీటి మీద ఇలాగొక ఉబ్బెత్తుగా వచ్చి, రౌండ్గా వచ్చి పైన ఇలా కదులుతూ ఉందో, అది సత్యం కాదు, అది శాశ్వతము కాదు, కానీ చూడడానికి అందంగా ఉంటుందంతే. బస్ కేవలం అలాగనే ప్రకృతి పరమాత్మ యందు ఒక ఉబ్బెత్తుగా వచ్చినటువంటి నామరూప వికల్పాలు. బస్ దీన్ని చూడడానికి అంతే. బస్ దీంట్లో వాస్తవికత లేదు, దీంట్లో యథార్థం లేదు. దాన్ని గుర్తించినటువంటి సాధకుడు మా గృధ కస్య సిద్ధనం, మా ఆకాంక్షి, గృధి అంటే ఆకాంక్ష, మా గృధి అంటే ఆకాంక్షలు లేకుండా, ఏ కాంక్షలు లేకుండా, ఆకాంక్షలే కాదు ఏ కాంక్షలు లేకుండా, ఆకాంక్షలు లేకుండా వాడు జస్ట్ హీ యాక్సెప్ట్స్ యాజ్ ఇట్ ఈస్, దట్స్ ఇట్. యాక్సెప్ట్స్ యాజ్ ఇట్ ఈస్. వాడిలో ప్రొజెక్షను లేదు, వాడిలో రిజెక్షను లేదు. రాగము అంటే ప్రొజెక్షన్, ద్వేషము అంటే రిజెక్షన్, దట్స్ ఇట్. ప్రొజెక్షన్ అంటే ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది, ఇది నాది, అది నాది, ఇది నేను, అది నేను, ఇది నాకు, అది నాకు, ఇది నీకు, అది నాకు అనుకుంటూ ప్రొజెక్షన్స్. రిజెక్షన్స్ ఏంటంటే అవన్నిటిని కూడా ద్వేషభావాలతో దూరం చేసుకోవాలనుకోవడం. రాగము అనంటే రాగభావం తన్ని దగ్గరికి చేసుకోవాలనుకోవడం, వాటితో మమేకం అవ్వడం. ద్వేషము అనంటే అక్కర్లేని వాటిని ద్వేషించి దూరం చేసుకోవాలనుకోవడం. ఈ రెండు భావాలు కేవలం వాస్తవాన్ని గుర్తించని వాడికి మాత్రమే ఉంటుంది. వాస్తవాన్ని గుర్తించిన వాడిలో ఈ రాగద్వేషాలనే భావాలు, వాటికి విలువ లేదు. కాబట్టి ప్రకృతిని జస్ట్ ఒక ఆట వస్తువుగా వాడుకుంటాడు అంటే, ఇదొక ఆట వస్తువుని అందంగా ఒక ఇల్లు కట్టుకున్నారు, చక్కగా అందులో మంచము, వంటగది, మనం అనుకుంటున్నాం సత్యంగా జీవిస్తున్నామని, అదే ఒక గొప్ప ఆట ఆడుతున్నాం కదా. కాబట్టి ఆ ఆటని ఈ ఉపనిషత్తు అనేటువంటిది ఆటగా గుర్తించమని మనకు అద్భుతమైన కోణాన్ని ఆవిష్కరిస్తుంది. అయితే ఒక స్థితిలో ప్రతి వ్యక్తికి ఇది ఏం ఎక్కువ స్ట్రెస్ అవ్వక్కలేదు. ప్రతి వ్యక్తికి అర్థమవుతుంది ఏంటంటే, చాలా మంది నా ముందు చాలా మంది పోయారు ఈ లోకంలో, మనం కూడా ఈ లోకంలో ఉన్నంత వరకు అన్నింటినీ స్వీకరిస్తాం, చూస్తాం, ఆనందిస్తాం. కానీ నాది అనేటువంటిది పెట్టుకొని తగులెడ్డామా ఇరుక్కుపోవడం ఎక్కడంటే, నాది అనే భావనతో హుక్కయ్యామా ఇక్కడ దేంట్లో అయినా ఇరికించేస్తుంది. అలా ఇలా ఇరికించదు, ఎక్కడ తగిలించాలో అక్కడ తగిలిస్తుంది, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తుంది. జంజాట. భార్య జస్ట్ యాక్సెప్ట్ చేయండి, భర్త యాక్సెప్ట్ చేయండి, పిల్లల్ని యాక్సెప్ట్ చేయండి. ఇదంతా కూడా జస్ట్ నేను ఈ ఆటలో ఒక పాత్ర, వీళ్ళందరూ ఆటలో అందరూ తలో పాత్ర. సో సిమిలర్లీ ఇక్కడ కూడా మనం ఆలోచిస్తే
అన్ని అందరినీ కలుపుకోవడం, అన్నిటినీ పోగు చేసుకోవడం, పెంచుకోవడం, ఇదంతా నాది అనుకోవడం, తాపత్రయపడడం, ఎవరవు పోవడం. బాగా ఆలోచించింది. ఇదే జరుగుతుంది ఇక్కడంతే. ఈ వదిలిపెట్టిపోవడానికి ఇంత పెద్ద గందరగోళం, జంజాటం, హడావుడి, గోళ, ఏం గందరగోళాలండి మనిషికి. పోనీ ఇందులో ఒక్కటి ఏదైనా పట్టుకుపోతారా? ఏమీ ఒక్క ఇసుక రేటు కూడా లేదు. వాడి నోట్లోనే మట్టి కొట్టేసి పంపిస్తాం మనం. పోతే నోట్లోనే మట్టి కొట్టి పంపిస్తాం అంతే. అందుకని మనలో ఉండే అడ్లన్నింటినీ తొలగిస్తుంది. ఇప్పుడు మనం బయట అడ్లన్నీ తొలగించాం, అందుకని హాయిగా ఉంటున్నాం. బయట లోపల కూడా ఉండే అడ్లు ప్రతిబంధకాలు తొలగించుకోగలిగితే లోపల కూడా ఇంకా స్వేచ్ఛగా ఆనందంగా ఉండగలం. అటువంటి స్వేచ్ఛని, అటువంటి ఆనందాన్ని ఈ ఉపనిషత్తు మనకు అందిస్తుంది. ఈశావాస్యమిదం సర్వం అనే అంశంతో వదిలించుకుని ఒడ్డున పడాలి, తగిలించుకుని తంటాలు పడద్దు. గుర్తుపెట్టుకుని మనం ఎంత ఓదులుగా ఉంటే అంత హాయిగా ఉంటాం. ఎంత దుడుసుకుపోయి ఉన్నాం అనుకోండి అంత అనీజీగా ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ కూడా ఆ ఉపనిషత్ ఆ స్థితిని మనకు అందివ్వడం కోసం చెప్పేటువంటి ఈ సిద్ధాంతాన్ని ఇక్కడ శాస్త్రం ఏం చేస్తుందంటే అందరికీ వెంటనే అర్థం కాదు కాబట్టి మళ్ళీ రెండో మంత్రం ద్వారా మనకు ఒక అద్భుతమైన కోణాన్ని ఇస్తుంది. మంద మధ్యమ అధికారిణాం కృతే అంటే అందరికీ వెంటనే తత్వం అర్థం కాదు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? కొంత కర్మాచరణ ద్వారా చిత్తశుద్ధి పొందితే ఈ స్థితి వాళ్ళకి కలుగుతుంది అని రెండో మంత్రం మనకు చెప్తుంది. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతం సమాః ఏవం త్వయి నాన్యథేతోస్తి న కర్మ లిప్యతే నరే. ఇక్కడ గొప్ప శాస్త్రం తనదైన శైలిని, తనదైన ప్రక్రియని ఎలా బయటపెడుతుందో చూడండి. మొట్టమొదటి మంత్రంతో ఇదంతా పరమాత్ముడే, పరమాత్ముడు తప్ప రెండవది లేదు. కనిపించే దృశ్యమానమైనటువంటి ప్రతిదీ పరమాత్మమయమై ఉంది, పరమాత్మ స్వరూపమే ప్రకాశిస్తుంది. ఇంతకంటే అన్నిమేమి ఇంకొకటి లేదు అని ప్రతిపాదన చేసింది. కానీ దాన్ని చూడగలిగే దృష్టి అందరికీ ఒకే మంత్రంతో రాదుగా. అందుకని ఆ స్థితిని తగ్గించకుండా ఎక్కడ కూడా గుర్తుపెట్టుకోండి. అదే ఉపనిషత్తుల యొక్క గొప్పతనం. ఆ స్థితిని ఎక్కడా తగ్గించదు, ఆ స్థితికి భంగం కలిగించదు. కానీ మనందరినీ కూడా ఆ స్థితి స్థాయికి పెంచుతుంది, మనల్ని పైకి తీసుకెళ్లి చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మేడ మీద ఏదో ఒకటి ఉంది, మేడ మీద ఉందన్నమాట. పైన చూసిన వాడు కనుక సరే చాలా బాగుంది, అబ్బా ఎంత బాగుంది ఇది అని అంటున్నాడు. అయితే ఏమిట్రా తీసి చూపించరా అంటే నాకు చేత కాదు, ఇది నువ్వు వచ్చి చూడాల్సిందే. ఇప్పుడు ఏం చేయాలి? పైనున్నటువంటి దాన్ని కిందవాడికి చూపించాలంటే పైనున్నటువంటి దాన్ని కిందకు దింపడం కాదు ప్రధానం, క్రిందున్న వాడిని పైకి తీసుకెళ్లగలిగితే అదే చక్కగా అర్థమవుతుంది. అలాగని ఇక్కడ కూడా ఉపనిషత్తు ఏం చేస్తుందనంటే పైనున్నటువంటి స్థితిని, ఆ యథార్థమైనటువంటి స్థితిని ఏమాత్రం భంగపరచకుండా, ఆ యొక్క సత్యాన్ని ఏమాత్రం కించపరచకుండా, దానికి భంగం కలగనివ్వకుండా దాన్ని అర్థం చేయించే స్థాయికి మనందరినీ పైకి ఎదగమంటుంది. అందుకని ఇక్కడ కర్మయోగాన్ని రెండో మంత్రంతో మనకు పరిచయం చేస్తున్నారు. కుర్వన్న ఏవ ఇహ కర్మాణి జిజీవిషేచ్ఛతం సమాః ఏవం త్వయి న అన్యథ ఇతః అస్తి న కర్మ లిప్యతే నరే. అంటే ఇక్కడ ఉపనిషత్ చాలా అమోఘమైన కోణంతో కర్మయోగాన్ని పరిచయం చేస్తుంది. అబ్బాయి, నువ్వు బ్రతికున్నంత కాలం జిజీవిషేచ్ఛతం సమాః జీవితం ఇచ్చేత్, ఎవడైతే నేను బ్రతకాలి, ఈ సాధన చెయ్యాలి, నేను ఆ సాధ్యాన్ని పొందాలి అనుకుని తాపత్రయపడుతుంటాడో వాడికి ఇక్కడ ఉపనిషత్తు ఏంటంటే వాడు సాధన చేస్తుంటాడు కానీ అవగాహనలోకి రాదు, అర్థం అవ్వట్లేదు. ఎక్కడో ఒక హ్యాంగప్ ఉంది, లోపల ఎక్కడో ఒక ప్రతిబంధకం, ఒక నిరోధం ఉంది. ఆ నిరోధాన్ని, ఆ ప్రతిబంధకాన్ని ఇక్కడ అడ్డుని తొలగించడం కోసం, ఆ సాధకుడిలో ఆ ఉన్నతమైనటువంటి స్థితిని కలిగించడం కోసం ఇక్కడ ఉపనిషత్తు అంటుంది, నీకు ఏదైతే ప్రతిబంధకంగా ఉందో, ఏదైతే ఒక అడ్డుగా ఉందో ఆ అడ్డు ఏమిటి? నీ మనస్సులో ఉండే కల్మషమే అడ్డు, నీ అంతఃకరణలో ఉన్నటువంటి అశుద్ధమే అడ్డు.
అందుకనే చిత్తంలో ఉన్నటువంటి అశుద్ధి నాకు సత్యాన్ని చూడనివ్వకుండా అడ్డుపడుతుంది. అందుకని ఇక్కడ శాస్త్రం ఒక అద్భుతమైన కోణంతో చిత్తశుద్ధికి ప్రధానమైనటువంటి బాట వేసింది. ఇక్కడ ఎంత అద్భుతమైన బాట అంటుంది, కుర్వన్న ఏవ ఇహ కర్మాణి. ఎందుకని ఇక్కడ కర్మలు చేయాలి. ఇహ ఇక్కడ ఇప్పుడు కర్మాణి కర్మలు, కుర్వన్న ఏవ ఇండీడ్ వన్ హ్యాస్ టు ఇండల్జ్ ఇన్ ది యాక్టివిటీస్. ఒక వ్యక్తి తప్పకుండా ఖచ్చితంగా కర్మల యందు అభిప్రవృత్తి కలిగి ఉండాలి. కర్మలంటే మీ అందరికీ భగవద్గీతలో కూడా వస్తుంది. ఇక్కడ సాధకుడు చేయవలసినటువంటి తపస్సు, శారీరకమైన తపస్సు, వాచికమైన తపస్సు, మానసికమైన తపస్సు అవన్నీ వస్తాయి. దేవ, ద్విజ, గురు, ప్రాజ్ఞ, పూజనం, శౌచం, ఆర్జవం, బ్రహ్మచర్యం, అహింసాచ శారీరం తప ఉచ్యతే. అలాగనే వాచిక తపస్సు, మానసిక తపస్సు, ఈ తపస్సులన్నీ కూడా భగవద్గీత చాలా అద్భుతంగా చెప్తుంది. ఈ సాధకుడు ఎవరైతే సత్యాన్ని పొందాలనుకుంటాడో వాడికి కొన్ని సెట్ ఆఫ్ కర్మలు శాస్త్రం చెప్తున్నాయి. కర్మలంటే మనం తాగడం, పడుకోవడం, నిద్రపోవడం ఇవి కాదు. అవన్నీ పక్కన పెట్టండి, అవన్నీ లౌకిక కర్మలు. ఇక్కడ ఒక సాధకుడు ఆచరించవలసినటువంటి కర్మలు ఏంటనంటే శారీరకమైన తపస్సు, వాచికమైన తపస్సు, మానసికమైన తపస్సు. ఈ 3 తపస్సులు ప్రధానమైనటువంటి అంశాలను పోషిస్తాయి. ఈ 3 తపస్సులని ఒక సాధకుడు గుర్తించాలి. తపస్సు అంటే ఏదో ఎక్కడో ముక్కు మూసుకుని లేకపోతే చెవులు మూసుకుని గడ్డాలు పెంచి అన్నిటిని వదిలేసి పారిపోయి కూర్చోవడం కాదు. తపస్సు అంటే దేవ, ద్విజ, గురు, ప్రాజ్ఞ, పూజనం, శౌచం, ఆర్జవం, బ్రహ్మచర్యం, అహింసాచ శారీరం తప ఉచ్యతే. అలాగనే వాచిక తపస్సు ఉంది, మానసిక తపస్సు ఉంది. కాబట్టి ఈ 3 స్థాయిల్లో తపస్సు అనేటువంటివి కర్మలు. శరీరంతో చేసే కర్మలు, వాక్కుతో చేసే కర్మలు, మనస్సుతో చేసే కర్మలు. అందుకని ఉపదేశ సారంలో కూడా భగవాన్ రమణ మహర్షి గారు ఒక మాట అంటారు. ఏం తెలుసండి? కాయవాంగన కార్యముత్తమం పూజనం జప చింతనం క్రమాత్ జగత ఈశీ యుక్త సేవనం అష్టమూర్తి దేవ పూజనం ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం. కాబట్టి ఆ ఉపదేశ సారంలో మహర్షుల వారు చాలా అమోఘమైన కోణాన్ని చెప్తూ ఆయన అంటారు, శరీరంతో కాయికమైన కర్మ, వాక్కుతో వాచికమైన కర్మ, మనస్సుతో మానసం కర్మ. కాయికం, వాచికం, మానసం ఈ 3 త్రికరణాలతో చేసేటువంటి కర్మలు సాధకుడికి శాస్త్రం చెప్తున్నాయి. అది ఏ కర్మలో మనకు భగవద్గీతలో చాలా అద్భుతంగా వస్తుంది. కాబట్టి ఈ కర్మలని కుర్వన్న ఏవ ఇహ కర్మాణి. ఒక సాధకుడిగా నేను ఈ లోకంలో ఆ సాధ్యమైనటువంటి వస్తువుని, సాధ్య వస్తువుని, సత్యాన్ని పొందాలనుకున్నప్పుడు, సత్యం అనేటువంటి యథార్థ స్థితిని నేను గ్రహించాలనుకున్నప్పుడు, గుర్తించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ కర్మల్ని అనుసరించాలి. ఎందుకండి? ఎందుకు అనంటే వీటి వల్ల నాలో ఉండేటువంటి ప్రతిబంధకాన్ని నేను తొలగించుకోగలుగుతున్నాను. అందుకని శంకరులు కూడా ఏమంటారంటే ఆత్మబోధలో ఒక మాట చెప్తారు, ఈ కర్మలన్నీ ఎందుకు చేయాలి? నాకు ప్రిస్క్రైబ్ చేసినటువంటి కర్మలు దేవుణ్ణి ఆరాధించమంటుంది, జపం చేయమంటుంది, ధ్యానం చేయమంటుంది, దానం చేయమంటుంది, పవిత్రమైనటువంటి యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనమంటుంది, క్షేత్రాలకు వెళ్ళమంటుంది, తీర్థాటన చేయమంటుంది, పుణ్యకర్మల్ని ఆచరించమంటుంది. ఎందుకనంటే నటు పుణ్యాయ, పుణ్యం కోసం కాదు ఇవన్నీ చెయ్యాలి, అంతఃకరణ శుద్ధి కోసం చేయి. నాకు ఇదేదో పుణ్యం వస్తుంది, అది చేస్తే పుణ్యం, ఇది చేస్తే పుణ్యం. కొంతమంది ఉంటారు, ఏమండి అక్కడ ఒక గోవును దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుంది, కన్యాదానం చేస్తే ఎంత, అంటే లెక్క వేసుకుని ఏమన్నా ఇది పచారీ కొట్టులో దీనికి ఇంత డబ్బులు, దీనికి ఇంత డబ్బులు అన్నట్టు అది లౌకికమైన విషయాలతో ముడిపడిన వ్యక్తికి ఆలోచించాలి. కానీ
ఆధ్యాత్మిక సాధనలో ఒకసారి ప్రవృత్తి కలిగిన తర్వాత, ఈ రుచి కలిగిన తర్వాత ఆ సత్యాన్ని పొందాలనుకునేటువంటి సాధకుడికి పుణ్యం మీద బుద్ధి ఉండదు, అంతఃకరణ శుద్ధి మీదనే బుద్ధి ఉంటుంది. వాడి బుద్ధి అంతా కూడా అంతఃకరణ శుద్ధి, అంతఃకరణ శుద్ధి, అంతఃకరణ శుద్ధి కావాలనే వాడి తాపత్రయం. ఎందుకని? అంతఃకరణ శుద్ధి అయితే ఇంకంతకంటే ఈ లోకంలో వేరేం లేదని. చిత్తశుద్ధి అయితే చాలు. ఒక ఆయన అడిగాడు, స్వామీజీ చిత్తశుద్ధి అంటే ఏంటంటే లోపలుండే చెత్త శుద్ధి అని అర్థం. కాబట్టి ఇక్కడ ఆ అంతఃకరణ శుద్ధి, అంతఃకరణ శుద్ధి అంటే ఏంటనంటే నా మనస్సే నాకు అడ్డు, నా ఆలోచనలే నన్ను అడ్డుపెడుతూ ఉన్నాయి. అంటే నాలో ఉండే రాగము, నాలో ఉండే ద్వేషము, నాలో ఉండే కామక్రోధాలు, నాలో ఉండే అసహనము, నాలో ఉండే ఈర్ష, ఇవన్నీ కూడా నాకు ఒక్కొక్క కోణం నుంచి అడ్డుగా మారి నన్ను పైకి ఎదగనివ్వకుండా పట్టుకుంటున్నాయి. ఆ అడ్డుని తొలగించుకోగలిగితే, ఆ అడ్డునంతా కూడా ఏ ప్రతిబంధకాలైతే ఉన్నాయో, నన్ను ఆవరించి ఉన్నాయో వాటిని తొలగించుకోగలిగితే, నాకు చిత్తశుద్ధి కనుక ఈశ్వర అనుగ్రహంతో కనుక కలగడం మొదలైతే నా అజ్ఞానాన్ని నేను గుర్తించగలను. బేసిక్ గా అసలు మనకు అజ్ఞానం ఉందన్న సంగతి కూడా గుర్తించనివ్వకుండా, మనల్ని తెలుసుకోనివ్వకుండా మొదలుపెడుతూ ఉంది మన మనస్సు. నాకు అజ్ఞానం ఉంది, ఇంత అద్భుతమైన ఆత్మ చైతన్యాన్ని నేను మరిచిపోయి బ్రతుకుతున్నాను అనే స్థితిని కూడా కలగనివ్వకుండా, నేను అంటే దేహమే, నాది అనేది ఈ ప్రపంచంలో నేను సంపాదించుకున్నది. కాబట్టి జడతుల్యంగా, పశుతుల్యంగా బ్రతికేలా చేస్తుంది నాలో ఉండేటువంటి అంతఃకరణ అశుద్ధి, అజ్ఞానం అనేటువంటి ఆవరణ. కాబట్టి అంతఃకరణ కనుక శుద్ధి కావడం మొదలైందనంటే నా బుద్ధిలో ఆవరించి ఉన్న అజ్ఞానాన్ని నేను గుర్తించడం మొదలు పెడతాను. వన్స్ అజ్ఞానాన్ని గుర్తించడం మొదలు పెట్టిన క్షణమే అజ్ఞానం మాయమవ్వడం మొదలవుతుంది. మనం గుర్తించినంత వరకు అజ్ఞానం అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మనం ఒక్కసారి గుర్తించడం మొదలు పెట్టామా ఇంకా అజ్ఞానానికి అంతిమ గడియలు వచ్చినట్టు అర్థం. అజ్ఞానం సమాధి అయిపోయే స్థితి వచ్చిందని అర్థం. కాబట్టి ఇక్కడ కూడా ఆ కర్మలు ఎందుకు చేయాలి అనేది ఆత్మబోధలో శంకరులు అంటారు, చిత్తస్య శుద్ధయే కర్మ నకు వస్తూపలబ్ధయే వస్తు సిద్ధిర్విచారేణ నకించిత్ కర్మ కోటివిహి. అంటే ఎందుకు ఈ కర్మలు చెయ్యాలి అంటే అంతఃకరణ శుద్ధి కొరకే కానీ మోక్షానికి కాదు. నేను ఒక పూజ చేసినా మోక్షం రాదు, జపం చేసినా మోక్షం రాదు, యజ్ఞం చేసినా మోక్షం రాదు, ఇది విన్నంత మాత్రాన మోక్షం రాదు. కేవలం విని అలా కూర్చునేదో మంచిది కాలక్షేపం, స్వామి ఏదో చెప్తున్నారు, పాప ఆయన ఎంత దూరం నుంచి వచ్చారు, మనం వింటాం, ఏదో పుణ్యం వస్తుందనుకుని కూర్చున్నంత మాత్రాన మోక్షం రాదు. అయితే వీటన్నిటి వల్ల మోక్షం రాదు కదండి, ఎందుకు చేయాలి? ఇవన్నిటి వల్ల పుణ్యం వస్తుంది అంతే. పుణ్యమే కానీ మోక్షం రాదు. మరి ఈ పుణ్యంతో బాగుంటాం కదండి ఎంతకాలం. ఒక 100 రూపాయలు అడుక్కుంటారు ఎవరో ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, స్వామి కొద్దిగా ఏదైనా తింటాను, ఒక 10 రూపాయలు ఇవ్వండి అన్నాడు. నేను అన్నాను, రే నీకు 10 రూపాయలు కాదు 100 రూపాయలు ఇచ్చేస్తాను, సంతోషమేనా? అయ్యో బాబాయ్ 100 రూపాయల, బాగా చల్లగా ఉండాలి బాబు, హాయిగా ఉండాలి బాబు అని 100 రూపాయలు తీసుకున్నాడు, లోపల పెట్టుకున్నాడు. మళ్ళీ 10 నిమిషాల తర్వాత వచ్చాడు, మళ్ళీ అడుక్కున్నాడు, బాబు బిచ్చ ఉంటే వీగండి. మరి ఇప్పుడే 100 రూపాయలు ఇచ్చాను, నేను చల్లగా ఉండాలని దీవించగలిగే శక్తి నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు 100 రూపాయలు తీసుకుని చల్లగా ఉండొచ్చు కదా, ఎందుకు మళ్ళీ అడుక్కుంటున్నావు? 100 రూపాయలతో ఏమొస్తుంది బాబు బండ అంటే అడుక్కునే వాడికి మీరు 10 రూపాయలు ఇచ్చినా 20 ఇచ్చినా అప్పటికప్పుడు 5 పెట్టాడు, మళ్ళీ అడుక్కుంటాడు. అలాగనే ఈ పుణ్య ఫలాన్ని ఆపేక్షించేవాడు కూడా పుణ్యం తెచ్చుకుంటాడు, అనుభవిస్తాడు, మళ్ళీ అడుక్కునే వాళ్ళ పుణ్యం చేసుకుంటాడు, మళ్ళీ పుణ్యం తెచ్చుకుంటాడు, మళ్ళీ అడుక్కుని పుణ్యం తెచ్చుకుని దాన్ని మూట కడుగు మళ్ళీ అనుభవిస్తాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ అడుక్కుంటాడు, పుణ్యం తెచ్చుకుంటాడు, మళ్ళీ అనుభవిస్తాడు, మళ్ళీ అడుక్కుంటాడు, పుణ్యం తెచ్చు, ఇదే అడుక్కోవడం వృత్తి అవుతూ ఉంటుంది. కాబట్టి నువ్వు చేసే పూజ, నువ్వు చేసే దానం, నువ్వు చేసే ఆరాధన, నువ్వు చేసే యజ్ఞం పుణ్యం కోసం కాకూడదు. అది ఏమవ్వాలి? అంతఃకరణ శుద్ధిగా మారాలి. బస్ పరమాత్మ నేను ఈ లోకంలో వచ్చింది మళ్ళీ మళ్ళీ రావడానికి కాదు, ఇక మళ్ళీ నేను ఎప్పటికీ రాకూడదు. యద్గత్వానని వర్తంతే తద్ధామ పరమం మమ.